అందమైన ఫంక్షన్ హాల్ 600 మందికి పైగా సిట్టింగ్ కెపాసిటీ. బుకింగ్ కొరకు సంప్రదించండి. హరిహర నగర్, రోడ్ నెంబర్ 11, కరీంనగర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. నిన్న కొత్తపల్లి శివార్లో ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. ఇది కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్లే రూటు. మీరు చూడొచ్చు, ఇక్కడ దగ్గర దగ్గర ఒక మూల మలుపు లాగా ఉంది. సో 2 లారీలు ఒకదానికొకటి ఢీ కొట్టుకొని ఒక లారీ మొత్తం కూడా బోల్తా పడింది కొత్తపల్లి చెరువులోకి. మీరు విజువల్స్ లో చూడొచ్చు. సో ఇంకొక లారీ కూడా మొత్తము ముందు ఉండే క్యాబిన్ మొత్తం కూడా ధ్వంసం కావడం జరిగింది. సో దీంట్లో ఉండే డ్రైవర్ కానీ క్లీనర్ కానీ వీళ్ళందరూ కూడా చాలా విపరీతమైన గాయాలతో వాళ్ళందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగింది. సో క్షతగాత్రులంతా కూడా తీవ్ర గాయాలతో ఉన్నారు వాళ్ళు కూడా. సో చూడొచ్చు మీరు, ఈ రోడ్డు అనేది చాలా చిన్నగా ఉంది. ఇక్కడ మూల మలుపు కూడా ఉంది. సో ఇక్కడ ఇంతవరకు కూడా చాలా యాక్సిడెంట్స్ కావడం జరిగింది. దాదాపు చాలా మంది వాళ్ళ కుటుంబ పెద్దలను కోల్పోయామని చాలా మంది కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ రోడ్డు విస్తరణ పనులు అనేది ఎక్కడా కూడా చేపట్టడం లేదు. సో ఇలా వారానికి ఒకసారి, 1 మంత్కి ఒకసారి ఎప్పుడు అంటే అప్పుడు యాక్సిడెంట్స్ అవుతూనే ఉన్నాయి. హెవీ వెహికల్స్ ఇక్కడ తిప్పుకోవాలంటే మీరు చూడొచ్చు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అటు నుంచి వచ్చే వాహనాలు ఉన్నాయి. హెవీ వెహికల్స్కే టోటల్ రోడ్ అంతా ఆఫ్ దానికే సరిపోతుంది. సో టర్న్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ. సో అందువల్లనే ఎదురెదురుగా వచ్చే వాహనాలు 2 ఢీకొని ఈ మొత్తము బోర్లా పడింది. చూడొచ్చు మీరు విజువల్స్ లో కొత్తపల్లి చెరువులో. ఇక్కడ చాలా మంది స్థానికులు ఉన్నారు. సో రోడ్డు వెడల్పు లేదు, ఒక డివైడర్ లాంటిది ఉంటే ఇక్కడ ఇలాంటి యాక్సిడెంట్స్ కాకుండా ఉంటాయంటూ కూడా వీళ్ళు పలుమార్లు ఇక్కడ స్థానికులు అందరు చెప్పినా కూడా సో ఈ రోడ్డు విస్తరణ పనులు అనేది వీళ్ళు చేయడం లేదు. సో దీనివల్ల ఎప్పుడప్పుడు యాక్సిడెంట్స్ అవుతానే ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం మనతో స్థానికులు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మల్లేశం, రేళ్ళ మల్లేశం. అది వన్నారం గ్రామం మాది. సార్ ఎప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతా ఉన్నాయి. ఇక్కడ మూల మలుపు లాగా ఉంది కదా, మరి ఏంటి సార్ అసలు ఈ రోడ్డు వెడల్పు లేక ఇక్కడ చెరువు చేయబట్టి వెడల్పు లేక ఇక్కడ యాక్సిడెంట్ ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ నెలకొకటి అలా జరుగుతున్నాయి మేడం ఇక్కడ. అటువంటి ఇప్పుడు ఏం చేశారు, రోడ్డు వెడల్పు చేయాలి. రోడ్డు వెడల్పు చేస్తే అప్పుడు వీరికి బాగుంటుంది. రోడ్డు వెడల్పు వేసి ఒక డివైడర్ లాంటిది కడితే ఎటు వెహికల్స్ అటే పోతే బాగుంటాయి. ఒక గోడ కూడా పెట్టాలి మేడం. ఇట్లా చెరువు కాబట్టి ఏం యాక్సిడెంట్ అయినా ఏది కాబట్టి అడగకుండా కూడా మనకు అడ్డకంటూ లెక్క ఉంటుంది. అది బాగుంటుంది మేడం. రోడ్డు వెడల్పే కాకుండా ఈ చెరువు ఎడ్జ్ ఉంది ఇక్కడ మనకి. సో ఎడ్జ్ అంతా కూడా ఒక గోడలా కట్టేస్తే, అప్పుడు కొంచెం ఎత్తు వరకు స్టాండర్డ్ గా కట్టేస్తే సో వాహనాలు బోర్లా పడడానికి అవకాశం అనేది ఇక్కడ ఉండదు. అసలుకి లారీలైనా ఏవైనా కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు కొత్తపల్లి వచ్చేసి కరీంనగర్ మున్సిపాలిటీలో చేరడం జరిగింది. సో మున్సిపల్ శాఖ అధికారులైనా కొంచెం పట్టించుకొని ఈ రోడ్డు విస్తరణ పనులు కొంచెం చేపట్టాలి. ఇది మెయిన్ హైవే, జగిత్యాల నుండి కరీంనగర్ మెయిన్ హైవే. చాలా హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. సో డెఫినెట్లీ ఈ రోడ్డుని కొంచెం వెడల్పు చేయడం కానీ, లేదంటే డివైడర్స్ కొంచెం ప్లాన్ చేయడం కానీ, సో అవి కాకుండా ఇప్పుడు టెంపరీగా అయినా ఈ చెరువు యొక్క గోడ కొంచెం హైట్ లేపితే సో యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు అనేవి ఇక్కడ చాలా తక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు బోర్లా పడింది కదా వాగులోకి, లారీ ఓనర్స్ ఉన్నారు మనతో, వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. सर उधर क्या करता है लारी, ऐसा हो गया, उसमें क्या है लारी में? ये खम्मम से किशनगढ़ ग्रेनाइट लेके जा रहा था. वो सामने से गाड़ी इधर अपने की साइड में ओवरटेक में आके इस गाड़ी को टक्कर मार दिया, मेरे गाड़ी को. मेरे ड्राइवर का पैर डैमेज हो गया हो, उसको उधर रेफर कर दिया राजस्थान. कैसे है ड्राइवर? कैसे है सर? अच्छा है ड्राइवर का हेल्थ अच्छा है और उसका ऑपरेशन करा दिया उधर. अब ये ग्रेनाइट स्लैब इसको दूसरी गाड़ी में क्रॉसिंग करके माल राजस्थान जाएगा. ये वो पूरा डाउनलोड करता है, पूरा डाउनलोड करके.
సో ఈయన చెప్తున్నారు డ్రైవర్కి కొంచెం సీరియస్గా ఉన్న ఇప్పుడు హెల్త్ కండిషన్ బాగానే ఉందంట. లోపల ఇది గ్రానైట్ లోడ్తో వెళ్తా ఉంది. సో ఆ గ్రానైట్ లోడ్ అంతా కూడా ఫస్ట్ బయటికి తీసిన తర్వాత ఆ లారీని కొంచెం సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందైతే ఆ గ్రానైట్ అంతా కూడా వీళ్ళు బయటకు తీయడం జరుగుతూ ఉంది. సో ఇకనైనా కొత్తపల్లి కరీంనగర్ మున్సిపాలిటీలో జరగడం జరిగింది కాబట్టి సో మున్సిపల్ శాఖ అధికారులు పట్టించుకొని ఈ రోడ్డు విస్తరణ పనులు వెడల్పు చేయడం కానీ లేదంటే టెంపరీగా ఇప్పుడు ఈ చెరువుకు ఒక వాల్ కొంచెం ఎత్తులో ఒక వాల్ నిర్మిస్తే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో చాలా మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. సో మొత్తానికి ఇక్కడ దీనికి ఒక శాశ్వత పరిష్కారం చేయాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ కార్తిక్తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.